మన ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది 27వ తారీఖు నాడు అవుతుంది. అంటే శివరాత్రి 26వ తారీఖు నాడు ఉంది, 27వ తారీఖు నాడు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటు మనకు వాల్యూ ఉంది. తప్పకుండా ఓటు వేయాల్సిన అభ్యర్థులందరినీ కూడా మన కార్యకర్తలు ఫోన్ చేసి వేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరికీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరి ఫోన్ నంబర్స్ దగ్గర పెట్టుకొని ఆ రోజు 27వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా భావించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారిని జగిత్యాల వాసులందరూ కూడా అత్యధిక మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రాధాన్యపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా సోదరిమణులకు, మా పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే సంవత్సర కాలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన యొక్క మన మొదటి ఎన్నిక ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. గత 6 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు ఒకటే నినాదం, ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన ఉండేటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల ఒకట ఆ రోజు మనం అందరం కూడా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం నాయకులు అందరం పట్టభద్రుల ఓటర్లను కలిసి మీరు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని బలపరచాలంటే వారు ఒకటే మాట మాట్లాడారు, మా వైపు ఒక ప్రశ్నించే నాయకుడు కావాలని కోరుకున్నాం. మరి ఆ విధంగా మీరు జీవన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు అండగా ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు తెలుసు, ఇక్కడ పెద్దలందరికీ తెలుసు, శాసన మండలిలో ప్రభుత్వ పక్షాన ఏదైతే 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని ప్రభుత్వాలు నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారి యొక్క ప్రభుత్వంలో మనం అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు శాసన మండలి సభ్యుడిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడిన అంశాలు కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అనేక సమస్యల విషయంలో మాట్లాడినటువంటి మరి శాసన మండలి మాట్లాడిన విషయాలు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ మరి వారి ప్రజల పక్షాన ఉండే నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి విధంగా మరి అలాంటి గొప్ప ఎన్నిక మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలందరూ కూడా బలపరిచి మరి నరేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు మనందరం కూడా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఉదయం ధర్మపురంలో మీటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి జగిత్యాల అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏ మండలంలో ఏ గ్రామంలో పట్టభద్రులు మన వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా మనం ఓటర్ పరంగా వాళ్ళు కలవాలి, ఏ విధంగా ఓటు వేసే విషయంలో వాళ్ళని అభ్యర్థించే విషయంలో ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు సంవత్సర కాలంలో 10 సంవత్సరాల ఈ రాష్ట్రంలో అధికారం ఉండి నిరుద్యోగ యువకులకు ఒక ఉద్యోగం ఇవ్వలే. ప్రభుత్వంలో సంవత్సరాల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రమోషన్ పాలసీ కానీ వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ పట్టించుకోలే. మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సుమారు 56,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ 56,000 మంది ఉద్యోగం కల్పించిన విషయాన్ని కానీ, సుమారు 13,000 మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని కానీ, భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా, పట్టభద్రులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటర్లకు మనం అందరం కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ, కార్యక్రమమైన ఎక్కువ టైం తీసుకోకుండా వేదిక పైన పెద్దలందరూ కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తకు ఒకటి మనకి తెలుసుకున్నా, 100% ఈరోజు మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో మన నాయకుడికి జీవన్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయన్న విషయాన్ని సభాముఖంగా చెప్తున్నా. ఎవ్వరు అధైర్యపడద్దు, ఎవరు ఆందోళన పడద్దు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడి ఒక శాసనసభ్యుడిగా అధ్యక్షుడిగా అన్నా అంటే అది జీవన్ రెడ్డి గారి వ్యక్తి. ఆ రోజు 2018లో లక్ష్మణ్ కుమార్ టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా టికెట్ ఇవ్వద్దని మాట్లాడి నాకు టికెట్ ఇప్పించి ఆ రోజు గెలిచి ఓడినా కూడా ఈరోజు ఆ గెలిచి ఓడి ఈరోజు తిరిగి ఎన్నిక జరిగితే
2023లో పెద్ద ఎత్తున ధర్మపురి ప్రజలను చల్లగా చూసి ఆ లక్ష్మణ సుధం దయతో గెలవడం జరిగింది. అంటే ఆ రోజు 2018లో నా టికెట్ రాకపోయినట్టయితే నేను ఉండేవాడిని, నా అడ్రస్సే ఉండేది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని ఈక్వేషన్స్ కొన్ని లెక్కలు ఉంటాయి. దానికి ఎవరు కూడా ఆందోళన పడదు. ఎందుకంటే పట్టి విక్రమార్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఎక్కడ కూడా మన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన జాతీయ పార్టీలో కొన్ని ఇబ్బందుల పరంగా కొన్ని ఈక్వేషన్ చెప్పేది ఉంటుంది, చెప్పడం కూడా ఉంటుంది. మరి అంతర్గతంగా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మొన్నటి వరకు మీ అమ్మడి మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నా. భవిష్యత్తులో ఉన్న నా శక్తులంత వరకు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మీ అమ్మడి పనిచేస్తా. కాబట్టి మీకెంత టెన్షన్ ఉన్నదో, మీకెంత ఆందోళన ఉన్నదో అంతకంటే ఎక్కువ నాకు ఆందోళన ఉన్నది. ఎందుకంటే రేపు ఈ జిల్లాకు సంబంధించిన నుండి నన్ను ఏకాకి చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు లేకుండా పెద్దలలాగా మన తండ్రిలాగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది. వారి యొక్క అనుభవం, వారి యొక్క ఆలోచన విధానం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పార్టీకి అవసరం అనే విషయాన్ని పెద్దలు చెప్పిన మాట చెప్తున్నా. ఎవ్వరు కూడా రేపు రాబోయే ఇప్పుడు మా చెల్లె మాట్లాడారు పెద్దలు జీవన్ రెడ్డి గారి విషయంలో పోయిన 6 సంవత్సరాల కింద పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడవో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కష్టపడాలని చెప్పి మా నాయకులకు, మా కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తులంత వరకు శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మీ ఎమ్మడి పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు నడుస్తామనే విషయాన్ని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ శ్రేణుల మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్సనల్గా నాకు కూడా చాలామంది చెప్పి ఉన్నారు జీవన్ అన్న ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం రావాలని. నిజానికి మీకు పాదాభివందనం చేస్తున్నాం. జీవన్ జగిత్యాల జిల్లాలో నాకు మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడు జగిత్యాల ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసినాను. ఫస్ట్ ఆ రోజే చెప్పాను, మరి అన్నగారి ఆశీర్వాదంతో మరి నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ప్రెస్ మిత్రులకు మొట్టమొదటి మీటింగ్ జగిత్యాల్లో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నాకు ఈరోజు ఈ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కూడా మరి ముఖ్య భూమిక పోషించిన జీవన్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏ ఆశయంతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే మరి కాంగ్రెస్ పార్టీ నాకు మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందో తప్పకుండా మరి గెలిచి ఈ జగిత్యాల జిల్లాకి రావాల్సిన ఎమ్మెల్సీని మళ్ళీ రిటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే, అది కూడా ఖచ్చితంగా జగిత్యాల ఎమ్మెల్సీ ఎప్పుడు ఎలా అయితే ఉందో 1 నెల తర్వాత కూడా మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి రూపంలో ఉండేటట్టుగా మీ ప్రతిష్టకు భంగం కలగకుండా మరి జగిత్యాల పేరును నేను నిలబెడతానని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న అందరికీ కూడా చెప్తున్నాను. జగిత్యాలతో మరి ఒక అనుబంధం మరి ఇప్పుడే వేదిక పైన ఉన్నారు అందరూ కూడా చాలా చక్కగా ఒకరిని మించి ఒకరు చెప్పి ఉన్నారంటే మరి ఇక్కడ నా పరిచయం పెద్దగా అవసరం లేదు. ఎందరో వచ్చి చాలా అద్భుతంగా మరి నా గురించి చెప్పి ఉన్నారంటే జగిత్యాలలో గడప గడపన అల్ఫోర్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నరేందర్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మీకు చాలా మందికి తెలియని ఒక విషయం ఉండొచ్చు, 1995లో నేను గవర్నమెంట్ జాబ్ LICలో ఉద్యోగం చేశాను. అది కూడా ఇక్కడ ఉన్న జగిత్యాలలోనే చేశాను. జగిత్యాలలో 1 నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి మన గవర్నమెంట్ ఉద్యోగానికి లేదా ఈ ట్యుటోరియల్కి పిల్లలకు రెండింటిలో ఏదో ఒకటి అన్యాయం జరుగుతుంది, నేను ఇట్లా అన్యాయం చేయను అని చెప్పేసి వెంటనే LIC ఉద్యోగానికి మరి విరమణ చేసి యథావిధిగా మరి నా ప్రైవేట్ లైఫ్ని, అప్పుడు ఈవెన్ కాలేజ్ కూడా లేకుండా ఓన్లీ ట్యూషన్ సెంటర్ ఉండే, పర్లేదు మా వాళ్ళు చాలామంది అన్నారు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారా, ఈ ట్యుటోరియల్ ఏమన్నా నీకు శాశ్వతం అన్నారు. అయినా పర్లేదు మరి పిల్లల జీవితంతో నా ముడిపడి ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మరి ఈ వృత్తిలో కొనసాగి ఉన్నాను. నో డౌట్ ఎటాల్ ఇవల్ల ఖచ్చితంగా అది మన గెలుపు నిర్ణయం అయిపోయింది. అందుకే ఇంతకుముందు ఒక ఆయన చెప్పి ఉన్నాడు, చెట్టు కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారన్నారు కదా. సో ఇవాళ గెలుపు ఖాయమైంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ప్రత్యర్థులందరూ ఓకే నేను ఎలాగో ఓడిపోతున్నాను, గెలిచే వాళ్ళని ఎలా కిందికి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా సోషల్ మీడియాలో. ఇవాళ పొద్దున్నే ఇంకో వింత సోషల్ మీడియాలో ఏం చేశారంటే అసలు జీవన్ రెడ్డి అన్నకు నరేంద్ర రెడ్డి అన్నకు పొసకట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా వాయిస్తున్నారు. పొద్దున్న నుంచి అది విపరీతంగా అవుతుందన్నారు. ఇంత ప్రేమగా జీవనాన్ని నిన్నటి నుంచి కష్టపడుతూ మరి చేస్తున్నారు. అయినా వాళ్ళకి కళ్ళకి మరి గంటలు కట్టుకున్నారేమో అనుకుంటున్నారు. మరి అతి తక్కువ ఫీజుతోటి నాణ్యమైన విధిని అందించి ప్రతి పేరెంట్ కూడా నేను కట్టిన ఫీజుకు న్యాయం జరిగింది ఆల్ఫోర్స్లో అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇలాంటి దానిలో ఓటమి భయంతో మరి ముఖ్యంగా సోషల్ మీడియాకి లక్షలు కుమరిస్తూ మరి నరేందర్ రెడ్డిని ఎలా ఓడించాలి, వారి లక్ష్యం ఏంటంటే మేము ఎలా గెలవాలనేది కాదు,
వారి లక్ష్యం నరేందర్ రెడ్డిని ఎలా ఓడించాలి. నలుగురు ప్రత్యర్థుల లక్ష్యం ఒకటే అయిపోయింది, ఎలా ఓడించాలి. బట్ నో డౌట్ ఎట్ ఆల్ నా జీవితంలో ముందు నుంచి నేను చూస్తున్నాను ఎన్ని హర్డిల్స్ ఉన్నాయో నేను అంత గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాను. ఎంతమంది నన్ను వెనక్కి లాగాలని నా జీవితంలో చూస్తున్నారో అన్నిసార్లు నేను గొప్ప విజయాలనే సాధించున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిష్టకు ఖచ్చితంగా మరి ఇంకా ఇనుమడింప చేసే విధంగా నా ఈ గెలుపు ఉంటుందని చెప్పేసి రాబోయే మరి లోకల్ బాడీ ఎన్నికలకు ఖచ్చితంగా ఒక జోష్ ఉండే విధంగా నా గెలుపు ఉంటుందని చెప్పేసి సందర్భంగా భరోసా ఇస్తున్నాను. నో డౌట్ ఎట్ ఆల్ పట్టభద్రుల గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనేది అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ 5 నెలల్లో ఎంతో మందిని ఎన్నో రకాలుగా మీట్ అవుతూ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఉన్నాను. నార్మల్గా ఓన్లీ ఓటీ అంటే నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు. నిన్న మొన్న నేను ఎల్ఐసి ఏజెంట్స్తో కలిసి ఉన్నాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఏదో వాళ్ళు శాలువా కప్పడం ఇలా కాకుండా నేను అన్నాను మీ సమస్యలు ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్తున్నారు మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనే ఒక సమస్య ఉంది సార్, మీరు ట్రై చేయండి అన్నారు. నేను చెప్పాను ప్రతి శాలరీ తీసుకున్న వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది ఎట్లయినా, దానిలో వింత ఏముందంటే నేనే ఎలా అడుగుతాను చెప్పాను. అంటే ఏదో ఓటు రావాలని ఎస్ అని చెప్పలేదు. నాకు అర్థం కావడానికి అడిగారు సార్ మా శాలరీ ప్రొఫెషనల్ ట్యాక్స్ మేము మాట్లాడతలేదు సార్, మాకు కమిషన్ వచ్చే దానిలో నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కట్ చేయట్లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది జరుగుతుంది, దయచేసి దీన్ని టేకప్ చేయండి అని చెప్పి ఉన్నారు. అంటే ఇలా నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే అది గొప్పదా చిన్నదని కాదు, ప్రతి రంగంలో ఈవెన్ కోల్ మైన్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుంచి తెలుసుకున్నాను. 24 గంటలు కష్టపడేది ఈ సమాజంలో ఒకరు మరి కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలి, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎగ్జెంప్షన్ ఇచ్చేసారు, మన రాష్ట్రంలో ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ఉద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, అడ్వకేట్లు యువ న్యాయవేత్తలకు కావాల్సిన స్టైఫండ్ విషయంలో కావచ్చు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కావచ్చు, మన లైబ్రరీల్లో మధ్యాహ్న భోజనం పెట్టించిన విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా సంపూర్ణమైన ఒక ఐడియాతో నేనున్నాను. ఇవాళ 010 పే స్కేల్ కావాలని అంటున్నారు, హెల్త్ కార్డ్స్ కావాలని ప్రైవేట్ ఉద్యోగులు చెప్తున్నారు, స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ రావాలని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నారు, మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగులు చెప్తున్నారు. ఇలా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మరి ప్రభుత్వంతో నేను వారధిగా ఉంటూ మరి ఇప్పుడే పెద్దలు చెప్పి ఉన్నారు ప్రశ్నించే గొంతు నుంచి మరి వారధికే కన్వర్ట్ అవుతుంది, షిఫ్ట్ అవుతుందని. తప్పకుండా ఈ సమస్యలన్నీ తెలిసిన నేను మరి పెద్దలు ఇక్కడ విప్పు గారు ఉన్నారు, మా అన్న లక్ష్మణ్ అన్న గారు, మరి పూజలు పెద్దలు ఇక్కడ జీవనన్న గారు ఉన్నారు. మరి వీరితో కలిసి ఖచ్చితంగా జగిత్యాలకు రావాల్సిన విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడే అన్నగారు చెప్పి ఉన్నారు, ధర్మపురికి రావాల్సిన నవోదయ పాఠశాలను మరి ఎంపీ బీజేపీ అయిందని చెప్పేసి దాన్ని వారి పట్టణానికి తీసుకెళ్తున్నారని చెప్పేసి నేను విని ఉన్నాను. ఖచ్చితంగా మన జగిత్యాలకి ధర్మపురికి రావాల్సిన విద్యా సంస్థలు అది ఐటీఐ కళాశాల కావచ్చు, పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ లా కళాశాల కావచ్చు, ఉన్న మెడికల్ కళాశాలలో మనం ఫెసిలిటీస్ పెంచి ఒక పక్క భవన దిశగా వెళ్ళడం కావచ్చు, ఇవన్నింటిపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా వాటికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పరిధిలో చూసుకున్నట్లయితే మనకు 8688 ఓటర్స్ జగిత్యాల అర్బన్లో నమోదు చేసుకున్నారు. అలాగే జగిత్యాల రూరల్ విషయానికి వచ్చినట్లయితే 1600 ఓటర్స్ పట్టభద్రులు జగిత్యాల రూరల్లో నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత రాయికల్లో 2200 మంది మరి నమోదు చేసుకుని ఉన్నారు. బీర్పూర్లో 670 మంది నమోదు చేసుకున్నారు. సారంగాపూర్లో 530 మంది మనకు ఓటర్గా నమోదు చేసుకున్నారు. సో ఖచ్చితంగా మండల్ వైజ్ మేము లిస్ట్ అందజేస్తాం అన్నగారికి, అలాగే విలేజ్ వైజ్ లిస్ట్ కూడా మేము అన్నగారికి అందజేస్తాం. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు మేము ఫోన్ నెంబర్లు తీసుకుంటామని, విత్ ఫోన్ నెంబర్స్, హౌస్ అడ్రసెస్ అన్ని లిస్టులు మన దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ కాపీ ఇస్తాం, ఒక 10 సెట్ల హార్డ్ కాపీలు కూడా ఇస్తుంటాం. ఖచ్చితంగా మరి ఇదే ఊపును రేపటి నుంచి కొనసాగిస్తూ మరి ప్రతి గడప ఎక్కడ ఓటర్ ఉండడో అక్కడ మనం వెళ్ళి మన పాంపులెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఇక్కడ నరేందర్ రెడ్డిని మర్చిపోండి. అంటే మనం కాంగ్రెస్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అంటే అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పేరుతోటి ఓట్లు పడేలాగా రాబోయే రోజుల్లో మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ నరేందర్ రెడ్డి ఏదో చిన్నగా నేను చెప్పట్లేదు, ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని నిలబడిపై చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను వివరిద్దాం. ఇవాళ 50,000 ఉద్యోగాలు మరి ఒక గడిచిన 10 నెలల్లో అంటే అది అంత ఈజీగా కాదు, ఎవరు చేయలేని పని చేసి ఉన్నారు.
25 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు మాకు రాలేదు, రావు అని మర్చిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే ఘనత ఉన్నది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళ నిరుద్యోగులకు, ఉద్యోగులకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు చాలా చక్కగా నైట్కి నైట్ ఇలా చేసుకుని వెళ్తున్నారు. మొన్నటికి మొన్న వారం రోజుల కింద మరి ఈ మధ్య ఎవరు డిమాండ్ చేయలేదు, షాదాన్ యూనివర్సిటీ కరీంనగర్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేశారు, ఒక లా కాలేజ్ శాంక్షన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్ననే మరి ఎవరు అడగకున్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి 5 సంవత్సరాల కాలాన్ని పొడిగిస్తూ మరి ఆ విద్యార్థుల జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా మరి తీసుకున్నారు. చకాచకా పనులు అయిపోతున్నాయి. నా ఫస్ట్ మీటింగ్లో మోడల్ స్కూల్ టీచర్స్ మాకు ట్రాన్స్ఫర్ కాలేదన్నారు. నా థర్డ్ మీటింగ్ వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతోటి ఎలాంటి మరి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా ఇలా పనులు చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు. అయినా పర్లేదు, ఆయన మీద కూడా రాళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే పని చేసే వాళ్ళ మీదనే రాళ్ళు వేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులందరికీ కూడా చెప్దాం, పట్టభద్రుల నమ్మకం నరేంద్ర రెడ్డి వైపున ఉంది. ఓన్లీ మన ప్రతిపక్షాల నమ్మకం మాత్రం ఈ నరేంద్ర రెడ్డిని ఎలా కింది గుంజాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇది లోకల్ బాడీస్ లో కూడా పుంజుకుంటుంది, అద్భుతంగా ముందుకు వస్తుంది అన్న కసితోటి ప్రతిపక్షాలు మన మీద ఎన్ని రాళ్ళు వేసినా వాటిని పూర్వంలాగా మలుచుకునే శక్తి మనకు ఉంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 27 రోజు జరగబోయే ఎన్నికల్లో మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. కానీ ఈ 10 రోజులు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఓటరున్న ప్రతి ఇల్లును తట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి అన్న దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చూరుకునే విధంగా మనం ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు, ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి, చాలా గ్రామాల నుంచి వస్తుంటారు. వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, పట్టభద్రులందరూ నరేంద్ర రెడ్డి వైపు చూస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగిత్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జీవనన్న గారికి పాదాభివందన చేస్తూ మరి పొద్దున్న నుంచి ఎంతో బిజీగా ఉన్న మరి మాతోటి 2 కార్యక్రమాలు అటెండ్ చేశారు. అక్కడ ధర్మపురిలో కూడా చాలా అట్టహాసంగా మరి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నారు. మరి పొద్దున్న నుంచి మాతో ఉన్న మా సోదరులు అన్నగారు లక్ష్మణ్ అన్న గారికి, వేదిక పైన ఉన్న మా మిత్రులు, ఎందుకంటే చాలా మందితో మీతో నాకు మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. అందుకే నా గురించి ఇలా మీరు ఒకరి నుంచి ఒకరు చెప్తూ వస్తున్నారు. అవకాశం ఇస్తే ఇంకా బాగా చెప్పగలరు కానీ సమయ భావం లేదు. కాబట్టి సో వేదిక పైన ఉన్నవారు, వేదిక ముందు ఉన్న వారికి పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికకు ఆనాడు 2019 శాసనసభ ఎన్నికల అంటే మనం రాష్ట్ర స్థాయిలో ఆశించినటువంటి ఒక ఫలితం పొందలేక తదుపరి వచ్చినటువంటి శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆనాడు మరి శాసన మండలి నియోజకవర్గాన్ని పోటీ చేయటం, మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యావత్ ఏదైతుందో నాకు తోడు అండగా నిలిచి రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఇది ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసన నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 6 × 7 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబోతుంది. అంటే రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉంటే ఈ పట్టభద్రుల నియోజకవర్గం 42 శాసనసభ స్థానాలకు మరి ప్రాతినిధ్యం వహించబోతుందని చెప్పంటారు. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టేట్కి ఏదైతుందో ప్రాతినిధ్యం వహించబోయేటువంటి ఈ శాసన మండలి ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఎన్నిక కేవలం పట్టభద్రులు అంటే పట్టభద్రులకి పరిమితం కాకుండా ఒక విధంగా ప్రజాభిప్రాయాన్ని కూడా వెలువరిస్తుందని చెప్పండి. ఆనాడు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈ శాసన మండలి ఎన్నికకు మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతుందో మన ఫస్ట్ కౌంట్లోనే గెలిచి రావడం బహుశా ఇది అరుదైనటువంటి ఒక విజయం అని చెప్పి అంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచి రావటం అనేది ఇది అరుదైనటువంటి విషయం అని చెప్పి అంటున్నాను. అటువంటి అరుదైనటువంటి ఒక విజయాన్ని మనం సమకూర్చుకొని ఈ గడిచిన 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకైక శాసన మండలి సభ్యుడిగా
ఏకైక శాస్త్ర మండలి సభ్యుడిగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నియంతృత్వ రాజరిక పాలనను ఎత్తి చూపే విధంగా వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలే కానీ ఈ యొక్క పాలన అవకతవకలే కానీ ప్రతి అంశంపై ఏదైతుందో వాళ్ళు నిలదీసే విధంగా ఏదైతుందో ఒక ప్రశ్నించే గొంతుకగా మన శాస్త్ర మండలిలో గుర్తింపు పొందిన విషయం మరి మనకు అందరికీ తెలియదు కాదని చెప్పండి. అటువంటి స్థానాన్ని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి మరియు ప్రజానీకానికి పట్టభద్రుల మధ్య వారధిగా పనిచేసి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి వారధిగా నిలబడే విధంగా ఏమిస్తుందో మిత్రుడు నరేందర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి అనుభవం చెప్పట్టున్నాం. నరేందర్ రెడ్డి అంటే ఆల్ ఫోర్స్ అధినేత అంటే ఒక బ్రాండ్ అని చెప్పట్టు, ఒక బ్రాండ్ అని చెప్పట్టు. ఒకప్పుడు ఏదైతుందో అంటే దాదాపు 20-30 సంవత్సరాల క్రితం మెరుగైన విద్యా బోధన సదుపాయం పొందాలంటే మనం ఏ కృష్ణ గుంటూరు పోయే వాళ్ళం అని చెప్పండి. తదుపరి కాలంలో ఏదైతుందో హైదరాబాద్ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు విస్తరింపబడటం, వాటికి ధీటుగా ఏదైతుందో వీళ్ళ ఉత్తర తెలంగాణ జిల్లాలలో అది కరీంనగర్ కానీ ఆదిలాబాదే కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ చెప్పంటున్నాను. వీళ్ళ విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన సౌకర్యాల కల్పన, వారి విద్యావేత్తలుగా తీర్చిదిద్దడంలో ఏదైతుందో ఆత్మ తలంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడం ఏదైతుందో వీళ్ళ బ్రాండ్ను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో గుర్తించి మరి వారికి శాసన మండలి ఎన్నికల్లో ఈ పట్టభద్ర నియోజకవర్గం కలిగి మన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించేయడం జరిగిందని చెప్పండి. వారి గెలుపు అనేది ఇది వారి వ్యక్తిగత గెలుపుగా కాకుండా మనందరి గెలుపుగా భావిస్తాం, అందరి గెలుపుగా భావించాలి. అప్పుడు మాత్రమే నేను సాధ్యమవుతుందని చెప్పండి. మీరు పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత ప్రధానంగా ఈ వర్గాలని చెప్పంటున్నాను. మరి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంలో మీరు దయచేసి గమనించుకుంటారని చెప్పంటున్నాం. గతంలో పదోన్నతులు కాదు, కనీసం బదిలీల ప్రక్రియ కూడా చేపట్టబడలేదని చెప్పండి. ఈ సంవత్సర కాలంలో ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ వారి పదోన్నతుల ప్రమోషన్తో పాటుగా ఏదైతున్నదో బదిలీల ప్రక్రియ కూడా 370 జీవో ఏదైతే ఆటంకంగా ఉండేనో ఆ 370 జీవో ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరింపజేయబడాలనే భావనతో దాన్ని తగు విధంగా మార్పు చేతులతో సమస్యలు పరిష్కరింపజేయడం జరిగిందని చెప్పండి. మళ్ళీ ఉద్యోగాల కల్పన, ఆనాడు ఉద్యోగాల కల్పన కాదు కదా, కనీసం నిలవాని జీతం కూడా ఏదైతుందో సక్రమంగా లభించక ఏ 10-15 తారీఖు లభిస్తుందని చెప్పంటారు. మళ్ళీ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు వేతనం సరి అయిన వేళ అంటే ఫస్ట్ లభింపజేయబడింది. ఉద్యోగాల కల్పన అసలు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పంటున్నాను. ఆ నియామకాలకు సంబంధించి ఏదైతుందో గత దశాబ్ద కాలం గత ప్రభుత్వం ఉల్పు పలుపు లేకుండా కేవలం కాలయాపన చేయడం చెప్పంటారు. దాంతో నిరుద్యోగ యువతలో పెళ్ళొక్కినటువంటి నిరసన ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి బాట చూపిందని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలబడాలని తలంపుతో ఆ భావనతో ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనలో ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా గత ప్రభుత్వం దశాబ్ద కాలంలో అంటే 10 సంవత్సరాల కాలంలో కనీసం 50 ఉద్యోగాలు కల్పించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మనదే ఇచ్చింది. హిందూలో ఏంటి అంటే పంజాబ్లో ఒకటి ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు కల్పింప చేయడం జరిగిందని చెప్పని దాన్ని గొప్పగా చిత్రీకరించి ప్రకటించున్నది. In 3 years period of time, they were able to get
అంటే గేవ్ ఎంప్లాయ్మెంట్ 50,000 3 సంవత్సరాలు. మనకు ఒక్క సంవత్సరంలో ఏదైతుందో 56,000 ఉద్యోగాలు కల్పమని చెప్పండి. ఇలా విద్యకు సంబంధించి ప్రాధాన్యత కల్పింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అని చెప్పండి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని చెప్పంటుంటే అంటే మెరుగైన విద్యా బోధన కల్పింప చేయబడాలి. ప్రభుత్వ పాఠశాలలో అంటే మెరుగైన విద్యా బోధన కావాలి. అటువంటి విద్యా బోధన కల్పింప చేయబట్టానికి ఏదైతున్నదో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నీ కూడా భర్తీ చేయబడే విధంగా ప్రకటించబడ్డని చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కనీసం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా నిర్వహించలేకపోయింది. ప్రతి సంవత్సరం 2 పర్యాలు నిర్వహించాలి టెట్, 6 మాసాలకు ఒకసారి అని చెప్పంటున్నాం. ఆ టెట్ నిర్వహణతో పాటుగా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు, రేపు ఎన్నికల కోడ్ ప్రక్రియ ముగియడంతో ఏదైతుందో మెగా డిఎస్సి ప్రకటించబోతున్నారు, మెగా డిఎస్సి ప్రకటించబోతుంది చెప్పండి. ఈ మెగా డిఎస్సితో ఏదైతుందో ఎప్పటికప్పుడు ఖాళీ ఏర్పడుతున్న ఉపాధ్యాయ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయబడినటువంటి అవకాశం మనకు లభిస్తుంది. దాంతో నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింప చేయబడతాయని చెప్పండి. ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పాఠశాలలు చీటుగా మనకు తెలియదు కాదు. ఈ మధ్య ప్రతి నియోజకవర్గంలో, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి తలెత్తున మన చెక్కల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పండి. ఐటీఐ స్థాయి పెంపొందింపు చేసే విధంగా ఏటీసీ దాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పండి. దయచేసి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే బాధ్యత మనపై ఉందని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ అయినా మన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డి గారు మన అభ్యర్థి. నేను రాజకీయంగా నాకు ఎంత అనుభవం ఉందో ఆల్మోస్ట్ ఒక విద్యావేత్తగా ఆయనకు అంత అనుభవం ఉందని చెప్పండి. ఆయన ఈ దశాబ్దాల కాలంలో లక్షలాది మంది విద్యార్థులను విద్యావేత్తలుగా తీర్చిదిద్దబడి ఒక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం పొందగలగాలంటే ఏం కావాలి? అతను ఒక విద్యావేత్తగా తీర్చిదిద్దబడాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో ఉద్యోగానికి అర్హత పొందగలుగుతుందని చెప్పండి. ఒక నిరుద్యోగ యువత ఉద్యోగ అర్హత పొందడానికి కావాల్సినటువంటి ఒక కూడా ఈ పరిణామాలన్నీ ప్రజానీకం తీసుకెళ్తూ ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఇది మన మొదటి ఎన్నిక. మొదటి ఎన్నిక అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ముందు వస్తున్న ఎన్నిక. మన జిల్లా వాస్తవ్యుడు అంటే మన జిల్లా జగిత్యాల వాస్తవ్యుడు. దయచేసి మన జిల్లా వాస్తవుడు కెమెరా అనుకున్నారు మీరు. మా ప్రభాకర్ రెడ్డి ఉండి ఇక్కడే జగిత్యాల జిల్లా కొడిమేర గ్రామ వాస్తవ్యుడు నరేందర్ రెడ్డి అని చెప్పంటున్నాడు. కాబట్టి మన బిడ్డకు మనం అండగా నిలవడం మన బాధ్యత. మనం శాసన మండలి ఎన్నికలను పోటీ చేసినప్పుడు మా న్యాయవాద సోదరులందరూ కూడా మా ఫ్యాకల్టీ కలిసి చివరి పోటీ చేస్తున్నా చెప్పని రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు అందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. మొత్తం న్యాయవాదులు అందరూ కూడా చెప్పట్టునే మా ఫ్యాకల్టీగా నిలబడుతున్న జీవన్ రెడ్డి మేము గెలిపించుకోవాలని. నరేందర్ రెడ్డి ఏదైతుందో మన జిల్లా వాస్తుడు, జగిత్యాల జిల్లా వాస్తుడు కాబట్టి మనం చెప్తున్న బాధ్యత మనం తీసుకోవాలని. మన జిల్లాలో దాదాపు 34,000 ఓట్లు ఉన్నాయి. మన జిల్లాలో 34,000 ఓట్లు. మరి 30,000 ఓట్లలో మన కనీసం 30,000 మనం పొందగలగాలి, 30,000 పొందగలగాలని చెప్పంటున్నాం. ఆ విధంగా మనందరం కూడా ఐక్యంగా పనిచేయడానికి ముందుకు రావాలని కోరుతూ, అంటే నేను ఇంట్రడక్టరీ మాట్లాడదామనుకొని మాట్లాడి నేను ఇప్పుడు మిగతా భక్తులు కూడా అందరూ మాట్లాడతారు. ఈ సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం ఈ శాసన మండలి ఎన్నికల్లో మనం ఏ విధంగా ఓటర్లను ఆకర్షించగలుగుతామో ఆకర్షించాలని సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ, ముఖ్యంగా ఈ రోజు ఏదైతుందో ఒక దురదృష్టకరమైన దినం. జాతీయ స్థాయిలో మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఫర్ ఇండియా. జాతీయ స్థాయిలో భారతదేశానికి ఒక దురదృష్టకరమైన దినం అని చెప్పి ఆనాడు
14 February 2019, still I remember. 14 February 2019, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో జమ్మూ కాశ్మీర్లో మన సిఆర్ఎఫ్ జవాన్లు ఏదైతుందో మరి వారు ఆత్మహత్యా దళాలు ఏదైతుందో మన జవాన్లపై దాడి చేస్తే 40 మంది వీర జవాన్లు ఏదైతుందో వీర మరణం పొందడం జరిగింది. ప్రత్యేక ఐ రిమెంబర్ 2019 February 2014 పుల్వామా దాడి. ఇట్ ఇస్ రిమెంబర్డ్ యాజ్ పుల్వామా దాడి అని చెప్పండి. ఆ వీర సైనికుల యొక్క ఆత్మకు శాంతి చేకూరబడే విధంగా వారి కుటుంబ సభ్యులకు ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలపడానికి ఏదైతుందో మా మిత్రులు కాంగ్రెస్ సోదరులందరినీ కూడా ఒక 2 నిమిషాలు మరి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా నివాళులు అర్పించాలని చెప్పని నేను సవినయంగా కోరుతున్నాను.